తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కోసం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానాలు అందించింది. స్వయంగా రాష్ట్రానికి చెందిన మంత్రులు వెళ్లి ఆయా రాష్ట్రాల సీఎంలకు ఆహ్వాన పత్రికలు అందించారు. తెలంగాణ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడుల్ని ఆకర్షించడం, రాష్ట్ర బ్రాండ్ ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయడంలో భాగంగా ఈ సమ్మిట్ ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పనులు కూడా చకచకా పూర్తవుతున్నాయి. తెలంగాణ రైజింగ్ 2047 దార్శనిక పత్రాన్ని ఈ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నారు. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోని దాదాపు 3,000 మంది ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దౌత్యవేత్తలు హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ సమ్మిట్ ని దావోస్ సదస్సు తరహాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలకు కీలక వేదిక ఇది మారనుంది. ఈ ఈవెంట్ కి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆహ్వానించారు. ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించాలని ఈ బాధ్యతను మంత్రులకు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో మంత్రి సీతక్క ఈమెయిల్ ద్వారా అధికారిక ఆహ్వానం పంపారు. ఆహ్వాన పత్రం అందిందని ధృవీకరిస్తూ బెంగాల్ సీఎం కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది. మంత్రి సీతక్క పంపిన ఆహ్వానాన్ని మమతా బెనర్జీకి వ్యక్తిగతంగా అందజేస్తామని కూడా సీఎంఓ తెలియజేసింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని కోరుతూ అస్సోం సీఎంకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆహ్వానం అందించారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కు హాజరవ్వాలని జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. న్యూఢిల్లీలోని జమ్మూ కశ్మీర్ హౌస్ లో సీఎం ఒమర్ అబ్దుల్లాను మంత్రి కలిసి ఈ మేరకు ఆహ్వాన పత్రికను అందజేశారు. $3 ట్రిలియన్ ఆర్థిక వృద్ధి లక్ష్యంగా తెలంగాణ భవిష్యత్ సంకల్పంతో ముందుకు సాగుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. అయితే సమ్మిట్ కు ప్రత్యక్షంగా హాజరు కాలేకపోతున్నారని, గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని ఆశిస్తున్నట్లు జమ్మూ కశ్మీర్ సీఎం చెప్పారు. మరోవైపు సమ్మిట్ కి రావాలని తమిళనాడు సీఎం స్టాలిన్ ని మంత్రి ఉత్తమ్ ఆహ్వానించారు. చెన్నైలో సీఎం కార్యాలయంలో స్టాలిన్ ని కలిసిన ఉత్తమ్ ఈ మేరకు ఆహ్వానాన్ని అందించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని 2025కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆహ్వానించారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిసిన కోమటిరెడ్డి దావోస్ తరహాలో సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు తప్పకుండా హాజరవుతానని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుకు హామీ ఇచ్చారు. శుక్రవారం రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లారు. ఈ మేరకు సీఎం సుఖ్వీందర్ సింగ్ ని కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ కి జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేకంగా ఆహ్వానించారు. శుక్రవారం జార్ఖండ్ సీఎం నివాసంలో జరిగిన భేటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన గ్లోబల్ సమ్మిట్ ఆహ్వాన పత్రికను భట్టి సీఎం హేమంత్ సోరెన్ కు అందజేశారు. తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని, ఈ దిశగా అన్ని రంగాల అభివృద్ధి లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణను నిర్వచించే తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ సిద్దమైందని భట్టి వివరించారు. నీతి ఆయోగ్ సలహాలు, నిపుణుల మేధోమథనం, పలు కార్యాచరణ రంగాల సమగ్ర విశ్లేషణ ఆధారంగా రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ ని హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో ఆవిష్కరించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.